ఈరోజు ఎంతో పరమ పవిత్రమైన దినముగా చాలా గొప్ప దినముగా మేము భావిస్తున్నాము. ఈ దినమును ఇంత శోభాయమానంగా అలంకరించినటువంటి మన ఛత్రపతి శివాజీ మహారాజ్ కమిటీ సభ్యులకందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రారంభంతోనే ఏదో ఒక మంత్రాన్ని శ్లోకాన్ని పఠించి ప్రారంభం చేయడం మా ఆచార్యుల ధర్మం. కాకపోతే సమయం లేదు కాబట్టి అవంతెందుకు కానీ డైరెక్ట్ రణరంగ ప్రవేశం చేద్దామని పూనుకున్నాను. హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం ఈరోజు జరిగింది. ఇంతటి మహాయజ్ఞమును మనందరి చేత చేయించినందుకు ఆ భగవంతునికి దేవదేవుడికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నా. అలాగే ఈ మహాయజ్ఞమునకు సద్భావనతో సహృదయంతో వీచేసిన మీ అందరికీ మీకు మీరుగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం అనేది వాస్తవంగా సనాతన ధర్మంలో ఉండేటటువంటి అనేక దర్శనాలలో గొప్ప దర్శనంగా మేము సాధువులమందరం చూస్తాం. హనుమాన్ చాలీసా మీద చాలామంది కొన్ని అపోహలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా మేము చదవవచ్చా? ఇంట్లో మైలుతో ఉన్నప్పుడు చదవవచ్చా? భర్త చనిపోయిన స్త్రీలు చదవవచ్చా? మా ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎన్ని దినాల వరకు చదవాలి, చదవకూడదు? తదితర అంశాలు సమాజంలో ప్రతి ఒక్కరిని తొలుస్తున్నాయి. మొన్న మన పీఠానికి